సంక్రాంతి రానే వచ్చేసింది. సంక్రాంతి మేమున్న మా రూమ్‌లో చిన్న రూమ్ అనమాట మాది. ఆ రూమ్‌లోనే నేను ఎలా దేవుళ్ళకి పూజించుకున్నానో, ఎలా ముగ్గులు వేసుకున్నానో, ఎలా ఈ సంక్రాంతి చేశానో మీకు కూడా చూపిస్తాను. చూద్దాం రండి. మా గ్యాస్ అయితే ఇలా అంతా బాగా బొట్లు పెట్టుకొని పూజించుకున్నాను. మా వాకిలైతే చిన్న వాకిలనమాట. ఆ వాకిలి కాడ ఇలా వచ్చి దాని ముగ్గు ఒకటేసాను. ఎందుకంటే కోయట్‌కొచ్చి ముగ్గులు కూడా మర్చిపోయామనమాట. ఎన్నేళ్ళని కోయట్లోనే ఉంటే ముగ్గులు ఎలా వస్తాయి. అంటేనే ముగ్గులు పండగ కాబట్టి ముగ్గులు వాకిట్ల ముందర చాలా బాగా వేసుకుంటూ ఉంటారు అందరూ ఇండ్ల కాడ. రంగురంగుల ముగ్గులు వేస్తూ ఉంటారు. కానీ మనకి ఈడ అలా అవకాశం లేదు కాబట్టి ఏదో నాకొచ్చిన ముగ్గు ఇలా వేశాను. ఇలా పొద్దున్నే లేచి అన్ని దేవుడికి ఇలా పూజించుకున్నాను అనమాట. ఎందుకంటే మళ్ళీ మా స్కూళ్ళు ఉన్నాయి, డ్యూటీలు ఉన్నాయి. అందుకనేసి చీకటితో లేచి ఇలా అన్నీ రెడీ చేశాను దేవుడికి. ఎక్కడున్నా మన సంప్రదాయం మాత్రం మనం పాటించాలి. ఎందుకంటే ఇక్కడ గుళ్ళు ఇవేమి ఉండవు కాబట్టి మన రూమ్‌లోనే మనకు నచ్చిన దేవుళ్ళు పెట్టుకొని మనం పూజించుకుంటాం అనమాట. కానీ చిన్న బాధ అదే ఇంటికాడైతే పిల్లలు అందరం కలిసి ఉంటాం కాబట్టి సంక్రాంతి బాగా ఎంజాయ్ చేసేవాళ్ళము. కానీ పిల్లకాయలేమో ఆడ, మనమేమో ఈడ. ఎన్నేళ్ళు కోయట్లో ఉన్నా సంక్రాంతి ఇక్కడే గడిచిపోతున్నాయి కానీ ఇంటికైతే పోయింది లేదు. ఎప్పుడు సంక్రాంతికి ఇంటికి పోలేదన్నమాట. మాకు అప్పుడు సెలవు లేదు. ఏం చేద్దాం, చిన్న బాధ అనమాట. బిడ్డలను అడిచిపెట్టి మనం ఈడ ఉన్నామని. వాళ్ళ కోసమే కాబట్టి తప్పదు కాబట్టి ఉండాలి. ఓకే ఫ్రెండ్స్, అందరికీ సంక్రాంతి, భోగి, కనుమ శుభాకాంక్షలు. ఈ కొత్త సంవత్సరంలో మీరేమేమి అనుకున్నారో అన్నీ జరగాలని ఆ శివయ్యని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరూ మంచిగా ఉండాలని అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.